ఒకవేళ నువ్వు పడుతున్న శ్రమను బట్టి అలిసిపోతున్నావేమో, గుర్తుపెట్టుకో, యేసయ్య వైపు చూడు. అలిసిపోయిన అనేక సందర్భాలలో యేసయ్య వైపు చూసి ఆయన ఎలా జయించాడో మనం అలా జయించుదుముగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు కష్టం, వేదన, బాధ వచ్చినప్పుడు మనం ఎవరి వైపు చూడాలంటే బలవంతుడి వైపు చూడాలా. బలహీనుడి వైపు చూస్తే ఏమవుతుంది? శ్రమ వైపు చూస్తే ఏమొస్తుందండి? కష్టం వైపు చూస్తే ఏమొస్తుంది? మీకు ఒక విషయం చెప్తా వినండి. తల్లి గర్భంలో నుండే నేను గుండెకు రంధ్రంతో పుట్టాను. మా నాన్నగారు త్రాగుడికి వ్యసనపరుడుగా, తాగుడికి అలవాటు పడినటువంటి వ్యక్తిగా ఉండేవాడు. కాబట్టి మా పరిస్థితులు ఏమంత అనుకూలంగా ఉండేవి కాదు. కొంచెం ఈ బట్టలు చూసి పాస్టర్ గారికి వెనక ఎంత ఉందో అనుకునేరు. నేను యేసయ్యను కలిగిన ధనవంతుణ్ణి. హల్లెలూయా. ఎవరిని కలిగిన ధనవంతుడు నేను? నా వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండు, నా పైన నన్ను నడిపిస్తుంది అంతా ఆయనే, ఆయన కృపే.